చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. వర్జిన్ బాయ్స్ అనేది నిజంగా చెప్పాలంటే ఇప్పుడున్న యూత్కి కూడా అవేర్నెస్ అని కూడా చెప్పుకోవచ్చు. సో మనం ఇంట్లో ఎలా ఉండాలి, కాలేజెస్లో ఎలా ఉండాలి, అండ్ సొసైటీతో ఎలా ఉండాలి, ఎస్పెషల్లీ లవర్స్ ఎలా ఉండాలి, దీని గురించి ఎలా ఉండకూడదు కాదు. చూసేటప్పుడు ప్రతి ఒక్కరికి ఏంటంటే బూతు తీసారు అనిపిస్తుంది. అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి అసలుకి? అమ్మాయిగా చెప్పండి మీరు. అంటే బేసికలీ ఒక అమ్మాయిలాగా నేను ఈ కాంటెంట్ని చూస్తే, నేను ఈ మధ్య జెన్జీ అనేది ఒక కాన్సెప్ట్ వచ్చింది, లేకపోతే ఒక రకరకాలుగా ఏంటి మైక్రో రిలేషన్, ఇవన్నీ రిలేషన్షిప్స్ వచ్చాయి. మనకి ఇవన్నీ వినేటప్పటికీ కొత్తగా అనిపిస్తుంది, కానీ యాక్చువల్లీ అది ఆల్రెడీ సొసైటీలో ఏదో ఒక చోట నడుస్తుంది. సో ఇలాంటి విషయాల్ని నేను నా క్యారెక్టర్ ఆర్ నా పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తే నాకు అనిపిస్తుంది, అరే మనకి తెలియదే ఇవన్నీ కూడా ఉన్నాయా. ఇప్పుడు మనం ఒక విషయాన్ని ఒక పేరు పెట్టేసి దానికి ఒక ఆంచన వేసేసుకుని మాట్లాడుకుంటాము. వై కాంట్ యూ టేక్ ఇట్ యాస్ అన్ ఇన్ఫర్మేషన్? ఏదో ఒక రకంగా ఇంటిమేట్ ఇష్యూస్ కూడా ఇంపార్టెంట్ ఫర్ సొసైటీ టు నో. ఇన్ఫర్మేషన్గా తీసుకోండి. దాన్ని ఆంచన వేసుకుని అరే మా ఇది వద్దు, ఇది తప్పు, ఇది మనం మాట్లాడుకోకుండా కూడా అది జరుగుతున్నాయి కదా. మనకు జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ బ్యాక్గ్రౌండ్లో తీసుకుంటే ఎస్ దిస్ ఆల్సో హ్యాపెన్స్ ఇన్ సొసైటీ, ఇలా కూడా జరుగుతుంది. మనం అలా ఆలోచిస్తే అభిప్రాయం మారిస్తే అయిపోద్ది కదా. అవును, చాలు. ఓకే. సో ప్రతి అమ్మాయికి థియేటర్లో ఏ మూవీ చూసేటప్పుడైనా లేకపోతే ఇంట్లో ఏదో ఒక సినిమా చూసినప్పుడు మన క్యారెక్టర్కి చాలా మ్యాచ్ అవుతుంది, చాలా ఎమోషనల్ అవుతాం, మన స్ట్రగ్లింగ్స్ మనకు గుర్తొస్తుంటాయి, మన బ్యాడ్ ఫేస్ మనకి గుర్తొస్తుంటుంది. అలా మీకు ఒక సినిమాలో జరిగినట్టు లేకపోతే నిజంగా మీ రియల్ లైఫ్లో ఇది నా జీవితంలో జరిగి ఉండకూడదు కదా, ఎందుకు ఇలా జరిగింది, నా లైఫ్కి ఇలా అయింది అని బాగా ఏడ్చిన సందర్భాలు అంటే ఏమని చెప్తారు? నాట్ వన్, నాట్ ట్వైస్, బట్ ఐ థింక్ కష్టాల్లో ఉండే మనుషులే మన మనుషులు. ఓకే, ఏడ్చిన సందర్భాలు 190 ఉంటాయి, కానీ దాని నుంచి మనకి బయటికి లాగిన మనుషులు మనం చూడాలి. చాలా మందికి మనం చేస్తాము, కానీ ఆ కష్టకాలంలో ఎవరైతే మనతో ఉంటారో దోస్ ఆర్ ద రియల్ పీపుల్. దట్ ఈస్ వాట్ ఐ ఫెల్ట్ is my real experience. Because పేరు పెట్టాలి, మాటలు చెప్పాలి, అభిప్రాయం పెట్టాలి, ఆంచనలు వేసుకోవాలి అంటే అది ఒక సమయంలో వస్తుంది. ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు ఇవన్నీ 190 వస్తాయి. ఆవేశంలో మాటలు మనం చెప్పుకోకూడదు, మరీ ఎమోషనల్గా ఉండి స్టేట్మెంట్లు పాస్ చేయకూడదు, అన్ని విషయాలు తెలిసిందనుకో మనకి ఏం చెప్పాలన్న అవసరం ఉండదు. అండ్ ఎండ్ ఆఫ్ ద డే తెలియకుండా ఉంటే ప్రాబ్లం ఏమిటి? బట్ ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ హార్డ్ టు డైజెస్ట్ హార్డ్ టైమ్స్. బాగా కష్టంగా ఉంటుంది ఆ పరిస్థితి మనం ఎదురిస్తే, కానీ ఆ పరిస్థితిలో కొంచెం అవగాహన ఉండి ఓకే బీ సైలెంట్, ఏం పర్లేదు, మనం దీని తర్వాత కూడా బతుకుతాము. ఆ పరిస్థితిలో ఊపిరి ఆడదు, మనకు టెన్షన్ వస్తుంది, వీ కాంట్ థింక్ మచ్, బట్ స్టిల్ కొంచెం సేపు ఒక్కసారి యు బీ ఇన్ సైలెన్స్, యు విల్ గెట్ ద రియల్ ఆన్సర్. అండ్ ఆ పరిస్థితిలో చుట్టూ ఒకసారి చూడాలి, ఎవరున్నారు, వాళ్ళే నిజమైన మన మనుషులు. అది మనం గుర్తుపెట్టి వాళ్ళకి లైఫ్ లాంగ్ కృతజ్ఞతగా ఉండి ఇలాంటి మనుషులు మనతో లైఫ్ లాంగ్ జర్నీ చేసుకోవాలి అనేది మనం ఆలోచించాలి. ఎలా మీరు రియల్ లైఫ్లో స్ట్రాంగ్గా లేకపోతే చాలా ఎమోషనలా? ఐఎమ్ వెరీ స్ట్రాంగ్. నేను ఆ విషయంలో చాలా కరెక్ట్గా చెప్పుకోగలను. నేను విన్నాను మిత్ర ఊరికే ఏడ్ చేస్తుంది, ప్రతిదానికి చాలా సెన్సిటివ్, ఏదన్నా కానీ తట్టుకోలేదు, తీసుకోలేదు, చాలా ఎమోషనల్ అని విన్నాను నేను. అంటే ఎమోషన్ అంటే మనం ప్రతి మనిషి దగ్గర ఎమోషన్స్ ని చూపించము. ఓకే, మనము ఎవరి దగ్గర అయితే మిత్ర ఎందుకు ఏడుస్తుంది, ఊరికే ఏడ్ చేస్తుందా లేకపోతే ఏదో పెద్ద ఉంటేనే కాదు. ఐ థింక్ నేను మన అనుకునే వాళ్ళ దగ్గరే నాకు నేను వ్యక్తిస్తాను అంతే. వాళ్ళే వచ్చేసి ఒకవేళ ఏదైనా చెప్తే నేను ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్. నా ముందైతే వాళ్ళు మన అనుకునే నేను చేశాను తప్ప వాళ్ళు అవుట్ సైడ్కి వెళ్ళేసి ఇఫ్ దే ఆర్ నాట్ మై పీపుల్ అండ్ దే బిహేవ్ లైక్ దాట్, వాట్ కెన్ ఐ డూ? అది నా చాయిస్ కాదు కదా. మై చాయిస్ ఇస్ టు బి రియల్. ఇఫ్ ఐ ఫీల్ లైక్ నాకు అనిపించింది నేను ఇలా ప్రవర్తించాలంటే నేను ఖచ్చితంగా మన అనుకునే వాళ్ళ దగ్గరే చేస్తాను. సో అంతే. ఓకే, సో మీ లైఫ్లో మీకు మంచి బెస్ట్ ఫ్రెండ్ అంటే? మై గాడ్ ఫాదర్, మై గార్జియన్. అందరికీ తెలుసు నేను బిగ్ బాస్లో ఉన్నప్పుడు కూడా బా 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 బా, బయటకు వచ్చిన తర్వాత కూడా నీ బాతో కలిసావుగా, యూ ఆల్సో నో, హీ ఆల్సో నోస్. ఐ థింక్ పేరెంట్ ప్లేస్లో ఇఫ్ ఐ హ్యావ్ అ ఫ్యామిలీ
Ba is my family. If I have a friend, he is my friend. If I have a person who's like my guardian, Ba. ఓకే, పెళ్ళెప్పుడు మిత్రది? ఈ జీవితానికి ఇంతే చాలు. సింగిల్ సోలో లైఫా? Really, I'm telling you, solo is the best life. ఎప్పుడు అనిపించింది? అంతే, అంతకుమించి ఇప్పుడు అనిపించింది. సో నీ పక్కన ఇంకొక అపర ప్రేమికుడు ఉన్నాడు కాబట్టి సోలో లైఫ్ బెటరా, లవర్ ఉంటే, లైఫ్ పార్ట్నర్ ఉంటే బెస్ట్? శ్రీహాంత్ లేదు లేదు, ఆయన విషయంలో లేదు. నో, విత్ హిమ్ ఐ వాంట్ టు టెల్ యూ దట్ ఇప్పుడు మనతో పాటు ఒక మనిషి ట్రావెల్ అయ్యేటప్పుడు ఓకే, వాళ్ళు పూర్తిగా సాక్రిఫైస్ చేయడానికి రెడీ అయితేనే వాళ్ళు లైఫ్ లాంగ్ వెళ్ళగలుగుతారు. ఇప్పుడు మనిషి కావాలంటే మనం తప్పుల్ని క్షమిస్తాము, లేకపోతే అన్ని విషయాల్ని సైడ్ చేసుకుని వెళ్తాము. కానీ మనిషి వద్దన్నప్పుడు ఒక కారణం ఉంటే చాలు. అది నేను నేర్చుకున్నా జీవితంలో. విత్ హిమ్ ఐ ఫీల్ హీఈస్ బ్లెస్డ్. ఓకే, హీఈస్ బ్లెస్డ్ బికాస్ ఒక చూడని తను బ్లెస్డ్ లేకపోతే ఆయమ్మే మంచిదని తను బ్లెస్డ్? అసలు నాకు ఐ థింక్ బోత్ ఆర్ బ్లెస్డ్ టు హ్యావ్ ఈచ్ అదర్. బోత్ ఆర్ బ్లెస్డ్ బికాస్ ఒకళ్ళొకళ్ళని కాంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్ళిపోవడం లైఫ్ లో నాకు తక్కువ అయింది నేను పూర్తి చేస్తాను. నేను ఎన్నో సంవత్సరాలు చూశాను ఫ్రమ్ మై ఓన్ ఐస్. ఇఫ్ హీఈస్ గ్రోయింగ్ షీఈస్ ఆల్సో గ్రోయింగ్. వాళ్ళు ఇద్దరిద్దరి మధ్యలో దే హ్యావ్ అండర్స్టాండింగ్. ఇలాంటి అండర్స్టాండింగ్ జర్నీ అంటే మనకి అది రెస్పెక్ట్ ఉండాలి. ఓకే, సో మిత్ర ఒక 1000 కోట్లు సంపాదించిందని టాక్ ఉంటుంది బయట. నాకు 100 కోట్లు ట్రాన్స్ఫర్ కొట్టచ్చు కదా మీరు? ఇదే విషయాలకి బాధపడుతున్నాను నేను. సో ఇప్పుడు మీ షో తర్వాత పాకీజా గారు వస్తున్నారు, ఓల్డ్ ఆర్టిస్ట్. ఈ మధ్య ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లో కూడా కొంత ఉండే కూడా మనం హెల్ప్ చేసాం. అండ్ మీ టీంకి చెప్పగానే మా టీం నుంచి కూడా మేము కొంత అమౌంట్ ఇస్తామని చెప్పారు. కాబట్టి మిత్ర ఎలాంటి ధైర్యం చెప్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు మనం కష్టాల్లో ఉన్న వాళ్ళకి మనిషి కదా, సాటి మనిషికి తోడుగా ఉంటాడు అంటారు కదా. సో ఆమె వయసుకి ఆమెకుండే అనుభవానికి మేమైతే చిన్నపిల్లలు. సో ఐ థింక్ మా తల్లికి చేయడానికి మనం ఎందుకు ఎంత ఎక్కువ ఆలోచిస్తాము. సో తల్లికి చేసినట్టు తనకి ఎంత కావాలి. ఇప్పుడు ఐ థింక్ అమౌంట్ చెప్పమంటారా? లేకపోతే మీ ఇష్టం ఏముంది అంటే ఏదో తనకి సుఖానికి ఏదైతే మన చేతుల్లో ఉంటుందో అది ఇచ్చేస్తాము తనకి. ఫ్యూచర్లో కూడా తనకి ఏమైనా అవసరం ఉంటే ఖచ్చితంగా తన కోసం తోడుగా ఉంటాం. సో అదే చేతులతో నాకు కూడా ఒక కార్ గిఫ్ట్గా ఇస్తారని. నాకు కూడా పాతగారు సెకండ్ పక్కన శ్రీహానికి ఇచ్చే ఇంకొక కారు కాదు రేంజ్ రోవర్ కాదు, బెంజ్ ఉంది ఆయన దగ్గర. ఇంటర్వ్యూలో ఎవరో మిమ్మల్ని అడిగారు, ఆ సేమ్ క్వశ్చన్ అడుగుతున్నా. అవును, కింద కార్ మీదే? నాదే. ఆయన అడుగుతున్నారు బెంజ్ కార్ కింద పెట్టుకొని, ఆయన మమ్మల్ని అడుగుతున్నారు కార్. ఈ స్ట్రీట్ లో ఉన్న కార్స్ అన్ని సగం లేవు, నాకు 5 కార్లు. కాదు 1000 కోట్ల ఆస్తి, నీకు 10 కోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎంత డబ్బులు మాకైతే అసలు అర్థం కావట్లేదు. ఎప్పుడు చూస్తే ఏ న్యూస్ లో చూస్తే ఏ విషయానికి చూస్తే అతని దగ్గర 10 కోట్లు ఉన్నాయి, అతని దగ్గర 1000 కోట్లు ఉన్నాయి. మీరు ఒకటి రీల్ బాగా ఫేమస్ అయింది, అందుకే అడిగాను నేను. రూమ్ లో క్యాష్ పెట్టుకొని మొత్తం అది 1000 కోట్ల పైన ఏదో, అందుకని ఏదో. అంటే బేసికలీ మనం వి కేమ్ అప్ విత్ ద కాన్సెప్ట్ ఆఫ్ హెల్పింగ్ పీపుల్. ఆ హెల్పింగ్ హ్యాండ్స్ చేయడానికి అదొక స్టార్ట్ చేసాము. సో ఇంకా దాని విషయాలు ఇంకా చాలా ముందుకు చాలా హెల్ప్ చేశారు. రీసెంట్ గా తిరుపతిలో కూడా ఒకటి చూసాను నేను. అండ్ మన మురళి నాయక్ గారు వాళ్ళ ఇంటికి వెళ్ళారు. యాక్చువల్లీ నిజం చెప్పాలంటే అప్పుడు ఇది జరిగేటప్పుడు నేను పూజ చేసుకుంటున్నాను అనమాట. అప్పుడు నేను అది విన్నాను. బేసికలీ అది వినేటప్పటికీ నేను అట్లా తిరిగితే టీవీలో అంటే వాళ్ళ అమ్మగారు బాగా ఏడుస్తుంది చూసి చాలా బాధ వేసింది. అప్పుడు వాళ్ళు ఏదైతే చెప్తున్నారో దాన్ని విని నాకు అనిపించింది నేను ఒకసారి అయినా కలిసి వస్తే బాగుంటుంది. ఇప్పుడు మేము మా ఇంట్లో ఎంత క్షేమంగా ఎంత బాగానే ఉన్నాము, ఎవరి వల్ల? వాళ్ళ వల్లనే కదా. వాళ్ళు ఎంత పెద్ద త్యాగం మన దేశం కోసం చేస్తే మనం ఎంత కొంత అయితే మేము మా సైడ్ నుంచి చేయగలిగితే అది చాలా తక్కువ. టు బి ఆనెస్ట్ అది దానికి మనం మాట్లాడకూడదు. బట్ స్టిల్ మన వైపు నుంచి మేము ఏమైనా చిన్నగా కూడా చేసుకోగలిగితే అది మన వైపు నుంచి ఒక కృతజ్ఞత, అంతకుమించి ఏది లేదు. సూపర్, గ్రేట్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.